ఇక్కడ నేను 2 కేక్స్ అయితే చేశాను. ఈ వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ 20 డేస్ పైన అయ్యిందండి. ఎడిటింగ్ కి టైం సరిపోక లేట్ గా అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ నేను కేక్ కి ఐసింగ్ చేయడానికి అయితే క్రీమ్ ని అయితే 1 కప్ తీసుకున్నాను. క్రీమ్ ని బీట్ చేసేటప్పుడు బీటర్ ని ఫస్ట్ మోడ్ లో పెట్టుకొని బీట్ చేయాలి. తర్వాత నెమ్మదిగా 1 2 3 7 వరకు ఆప్షన్స్ ఉంటాయి కదా, 1 నుంచి ఇలా ఐసింగ్ షుగర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను మధ్యలో. మళ్ళీ బీటర్ ని పెట్టేటప్పుడు ఫస్ట్ మోడ్ లో పెట్టుకొని అలా పెంచుతూ ఉండాలన్నమాట. ఇంతకీ కేక్ ఎందుకు చేస్తున్నానో చెప్పలేదు కదా, అదేనండి మొన్న మా పాప ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ కి జైపూర్ కి అయితే వెళ్ళింది. అక్కడ తనకి బ్రాంజ్ మెడల్ అయితే వచ్చింది. సో తను వచ్చేటప్పటికి కేక్ రెడీ చేద్దామని చెప్పేసి నేను మా బాబు కలిసి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేసాము. సమ్మర్ కదా, క్రీమ్ విప్ చేయడానికి చాలానే కష్టపడుతున్నాను నేనైతే. ఒకవైపు మా బాబు అయితే నాకు లేదా మరి కేక్ ఓన్లీ అక్కకే చేస్తావా అని చెప్పి గోల్ చేస్తున్నాడు అనమాట. ఇందులో కూడా కంపారిజనే వాడికి. మళ్ళీ 2 డేస్ అయింది అక్క ఇంకా రాలేదు అని చెప్పి అదొక గోల. ఇక్కడ నేను ఐసింగ్ చేస్తుంటే వాడి పనిలో వాడు ఉన్నాడు అనమాట. క్రీమ్ ని మొత్తం తీసుకుంటున్నాడు. మొత్తానికి 2 స్పంజెస్ అయితే రెడీ చేశాను, బాబుకొకటి పాపకొకటి అని చెప్పేసి. టైక్వాండో థీమ్ చేద్దాం అనుకున్నా, కానీ ఛాంపియన్షిప్ కి వెళ్లే ముందు పాపకైతే గుడ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ అని చెప్పేసి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలా బయట ఫుడ్స్ అయితే అవాయిడ్ చేసేసాను అనమాట చాలా వరకు. సో అందుకని ఈ కేక్ పైన చాక్లెట్స్ బిస్కెట్స్ తో అయితే డెకరేట్ చేద్దామని ఫిక్స్ అయినా. చాలా మంది అయితే పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు, ఈ మధ్య డైలీ రావట్లేదు వీడియోస్ అని చెప్పేసి. మరి వెకేషన్ కదండి, పిల్లలు హోంవర్క్స్ అని యాక్టివిటీస్ అని చాలా బిజీ అయిపోయాను. అందులో స్టిచ్చింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి కదండి, అందుకే డైలీ పెట్టలేకపోయాను. ఈసారి నుంచి డైలీ రావడానికి చూస్తాను. ఇదైతే మా బాబు కేక్ అన్నమాట. వాడికి చూడండి నా దగ్గర ట్రే కూడా అయిపోయింది అనమాట. చిన్న ప్లేట్ లో అయితే చేసేస్తున్నాను. ఎందుకు మమ్మీ అలా చేస్తున్నావని కూడా అడిగాడు. లేదు అని చెప్పలేం కదా పిల్లలకి. ఇలా అయితే కేక్ నువ్వు చేతిలో పట్టుకోవచ్చు కదరా నాన్న అని నేను చెప్పగా ఆడు ఖుష్ అయిపోయాడు. 2 కేక్స్ కి క్రమ్ కోట్స్ అయితే చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇది మా పాప కేక్ అయితే ఇలా కాంపౌండ్ చాక్లెట్ కాంపౌండ్ తో ఇలా బాల్స్ చేశాను. ఇవైతే ఓరియో బిస్కెట్స్ అన్నమాట. ఆఫ్ చేసేసి ఈ బాల్స్ అయితే ఇలా పెట్టేశాను. పాపకైతే సింపుల్ కేక్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మా బాబు దగ్గరుండి కస్టమైజ్ చేయించుకుంటున్నాడు కేక్ అయితే. స్పైడర్ మ్యాన్ కేక్ కావాలంట, సో నేను స్పైడర్ మ్యాన్ టాపర్స్ తో అయితే డెకరేట్ చేశాను వాడి కేక్. ఇంతలో వాళ్ళ అక్క వచ్చేసరికి వాడి మొహం వెలిగిపోతుంది అనమాట. తను వచ్చి ఫ్రెష్ అయ్యే లోపల ఫ్రిడ్జ్ నుంచి కేక్స్ అయితే తెచ్చేసాడు. మొత్తానికి పాప అయితే సర్ప్రైజింగ్ గా ఫీల్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.